బాగుంది, మూవీ బాగుంది. కివీది అయితే నాకు బాగా నచ్చింది, కివీ క్యారెక్టర్. అండ్ వీడు విస్కీ నాకు బాగా నచ్చింది, పెన్సిల్ కూడా బాగుంది. క్యారెక్టర్స్ అయితే ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ బాగుంది అన్న. బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, గుడ్, చూడాల్సిన మూవీ, ఫస్ట్ వాచ్. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, అందరూ చూడాలి. చాలా బాగుంది, హాలీవుడ్ కూడా ఎంపిక అయింది. మా బిర్యానీ బాయ్స్ పీస్ ఆఫ్ ప్యాంథర్స్ అదర కొట్టేశారు. అండ్ ఈమె వల్లే సార్ మొత్తం పెంట. బట్ ఓకే, వీళ్ళు ఆఫర్ కాబట్టి ఆ మాత్రం యుద్ధాలు చేయాల్సి వస్తుంది. అమ్మో నాకు తెలుసు డైరెక్టర్ కానీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మూవీ అయితే బాగానే ఉంది, సూపర్ మూవీ అయితే. కానీ బాగా నవ్వుకున్నాం, బాగా ఎంజాయ్ చేసాం మూవీ అయితే. పతంగి మూవీ అయితే ఆడదాని కోసం యుద్ధాలు జరిగినట్టు ఇక్కడ పతంగి యుద్ధం జరిగింది. బెస్ట్ ఫ్రెండ్ కోసం లాస్ట్ చివరికి అమ్మాయిని లవ్ చేసిన వాళ్ళు ఎరిపోతున్నట్టు పతంగి అయిపోయింది ఇక్కడ. మూవీ అయితే చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్. ప్రతి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ ఎక్స్ప్రెస్ విన్నర్ కూడా సివిఆన్ థియేటర్స్. చాలా బాగుంది మూవీ. క్లైమాక్స్ సూపర్ ఉంది, క్లైమాక్స్ చాలా బాగుంది. అందరూ వచ్చేపు మీ టెన్షన్ అని పక్కన పడేసి థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ టైం ఒక పతంగ్ అనే కాన్సెప్ట్ తో ట్రై చేశారు అండ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, హైలైట్ అంతే. సో అందరూ వెళ్ళి మూవీ చూడండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే బయటకు వచ్చాము, మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రయాంగులర్ లవ్ స్టోరీ. లైఫ్ లో ప్రతిదీ ఎంత కన్ఫ్యూజింగ్, ఈ లవ్ అనేది అంతకంటే ఎక్కువ కన్ఫ్యూజింగ్. డైరెక్టర్ చాలా దాన్ని బాగా ప్రెజెంట్ చేశారు. సో క్యాస్ట్ అందరూ, ఇద్దరు హీరోస్, హీరోయిన్ చాలా చక్కగా చేశారు. సో డెఫినెట్లీ అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడండి. సూపర్ ఉంది, కలర్ఫుల్ గా ఉంది, చూడడానికి బ్లాక్ బస్టర్ అయితే. మూవీ ఎలా ఉంది మేడం? మూవీ చాలా బాగుందండి, అందరూ బాగా ఎంజాయ్ చేసేటట్లుగా ఉంది. మంచి పాజిటివ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నిట్లలో కూడా. సో ప్రతి సీన్ లో కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అసలు మొత్తం ఫిలిం అంతా బాగుంది, లాస్ట్ లో క్లైమాక్స్ ఇంకా బాగుంది. అంటే స్టోరీ కొత్తగా అనిపించింది అండ్ యాక్షన్ చాలా బాగా చేస్తున్నారు. పతంగుల గేమ్ చాలా కొత్తగా ఉంది, అంటే ఎప్పుడు చూడలేదు. పతంగులతో ఇట్లా గేమ్ వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుందని దీంట్లో చాలా బాగా తీస్తున్నారు. ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ గేమ్ ఇది కదా, మన తెలుగు వాళ్ళ గేమ్ అది బాగుంది. లాస్ట్ సీన్ చాలా బాగుంది, ఆ పాట కూడా చాలా బాగుంది. అందులో దాంట్లో ప్రొడ్యూసర్ మా బాబు కాబట్టి నేను వచ్చిన మెయిన్ అది ఇంపార్టెంట్. బాగా క్లీన్ మూవీ అండి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. బీజిఎం అయితే రాకింగ్ బీజిఎం, అబ్బాయి చాలా బాగా ఉంటాయి. ఇంకా ఏంటంటే ఎమోషనల్స్ చాలా బాగా క్యారీ చేశారు. ఎమోషనల్స్ క్యారీ చేయడం కానీ ఫైనల్ అయితే క్లైమాక్స్ 30-40 minutes చాలా బాగుంది. ఫ్రెష్, అందరు కొత్త వాళ్ళైనా కూడా ఎక్కడ వాళ్ళు కొత్త వాళ్ళకి అనిపించలేదు. యాక్టింగ్ చాలా ఎక్స్పీరియన్స్ చేశారు, డైరెక్షన్ బాగా తీసుకున్నారు, వీళ్ళు కూడా పిల్లలు కూడా బాగా చేశారు. ఫైనల్లీ అయితే 100% వీ కెన్ గివ్ 4 rating. ఎక్సలెంట్ మూవీ, చాలా బాగా చేశారు. డిఫరెంట్ గా ఉంది స్టోరీ, సాంగ్స్ బాగున్నాయి, అందరు యాక్షన్, కొత్త వాళ్ళు కదా, అందరు యాక్షన్ బాగుంది, చాలా బాగుంది. కొత్తగా వెరైటీగా ఉంది, డిఫరెంట్ గా ఉంది కాబట్టి అందరు లైక్ చేస్తారు. ఇది నచ్చింది బాగా. ఓ సూపర్, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, నాకు చాలా ఇష్టం. కానీ హాఫ్ నుంచి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం, నవ్వులు ఫుల్, చాలా బాగుంది. సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాం. పతంగ్, నిజంగా పతంగ్ సినిమా పతంగ్ ఎగరేసినట్టే ఉంది, అంత బాగుంది సినిమా. స్టార్టింగ్ కొంచెం చూసేటప్పుడు అంటే లైక్ జస్టిఫికేషన్, అంటే క్యారెక్టర్స్ రిజిస్టర్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా ఏదో నార్మల్ గా ఉందిలే అని అనుకున్నాం. కానీ బట్ సినిమా వెళుతున్న కొద్దీ చాలా వరకు అంటే లైక్ ఎంటర్టైన్ అవుతారు, ఎంగేజ్ అవుతూ ఉంటారు అండ్ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఫ్రెండ్షిప్ లవ్ అన్న ఒక మిస్కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్స్ లో ఉంటారనమాట. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది అండ్ బీజిఎం మ్యూజిక్ అయితే అదిరిపోతుంది. వాళ్ళు ప్రమోషన్స్ లో చెప్పినట్టు క్లైమాక్సే సూపర్ ఇంపార్టెంట్, క్లైమాక్సే బాగుంటుంది అని అంటారు కదా. సో క్లైమాక్స్ ఇస్
అంటే లైక్ ప్రాణం అని అంటారు కదా సినిమాకి. లైఫ్ ఆఫ్ ద మూవీ వచ్చేసి క్లైమాక్స్ అనమాట. అండ్ ఆ కైట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ డైరెక్టర్ చూపించిన పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అండ్ ఆయన స్క్రీన్ ప్లే అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా చెప్తున్నాను, ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏ సినిమాతో పతంగ్ సినిమాని అయితే కంపేర్ చేయొద్దు. బికాజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, లవర్ ఉంటుంది, ప్రతి సినిమాలో ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆర్య, ప్రేమదేశం, ఆర్య 2 ఇలా కంపేర్ చేస్తూ ఉంటారు. బట్ డోంట్ కంపేర్ దిస్ మూవీ టు ఎనీ మూవీ, బికాస్ ఈ మూవీ ఒక కొత్త ప్రయోగం అని చెప్పాలి. అండ్ ఒక గెస్ట్ అపీరియన్స్ అయితే వస్తూ ఉంటారు అనమాట. సో ఆ గెస్ట్ అపీరియన్స్ కూడా మనకి బాగా నచ్చుతుంది. అండ్ క్లైమాక్స్ ఇది అవుతుందేమో అని అనుకుంటాం, కానీ నిజంగా చెప్తున్నాను, నో వన్ కెన్ గెస్ వాట్ ఈస్ ద క్లైమాక్స్ అని. ఎందుకంటే క్లైమాక్స్ మాకు కూడా చూపించలేదు అనమాట. సో ఫైనల్గా ఏమవుతుంది అని చెప్పేసి ఫుల్ ఎంటర్టైనింగ్. అండ్ లాస్ట్ ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారండి. అరే నిజంగా పతంగ ఆటలు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుందా అని చాలా మంది అనుకుంటారు. సో డెఫినెట్లీ ఐ పర్సనలీ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ గో అండ్ వాచ్ పతంగ్ మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్, బికాస్ ఈ మూవీ వర్తబుల్ టు వాచ్ అండి. గుడ్